హలో అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అబ్బబ్బా! ఇంత మంచి టేస్ట్ ఇన్నాళ్ళు మిస్ అయ్యాము కదండీ! గోంగూర చికెన్ ఈ విధంగా వండారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ! తింటే చాలా బావుందండి. చికెన్ ఒక్కసారి గోంగూరతో ఇలా వండి చూడండి. నేనిక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసాను. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక గుప్పుడు గోంగూర తీసుకున్నానండి. చేత్తో గుప్పుడుతో గుప్పుడు 3 పచ్చిమిర్చి వేసి మూత పెట్టి చక్కగా మగ్గించేసానండి. మగ్గిన గోంగూరని మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే పప్పు గుత్తితో మెదుపుకోవచ్చు. స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలండి 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసి, పచ్చివాసన పోయేంత వరకు మగ్గించి, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అటు ఇటు బాగా కలిపి, కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నానండి. చికెన్ వేసి ఒక్కసారి పైకి కిందికి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంట చిన్నగా పెట్టి మగ్గించేసానండి. మగ్గించిన చికెన్‌లో ఒక పెద్ద స్పూన్‌తో 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఒక్కసారి పైకి కిందకి బాగా ఇలా కలిపి ఒక చిన్న కప్పు పెరుగు వేశానండి. పైకి కిందకి పెరుగంతా బాగా కలిసేలా కలిపి చికెన్ ఉడకడానికి సరిపడగా నీళ్లు వేసి మూత పెట్టేసానండి. 15 నిమిషాలైతే చికెన్ కూర అయితే ఇలా ఉడికించేసానండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ నేను ఏపి పెట్టుకున్న మసాలా అండి. ఇది ఇంట్లో చేసిన మసాలా. కొద్దిగా మసాలా వేసి పైకి కిందకి బాగా కలిపి మిక్సీ పట్టిన గోంగూర పేస్ట్ అయితే వేసేసానండి. పైకి కిందకి బాగా గోంగూర పేస్ట్ కలిసేంత వరకు కూడా బాగా ఇలా కలిపేసి మంట చిన్నగా పెట్టి ఇంకొక 5 నిమిషాలు గోంగూర పేస్ట్ అంతా చికెన్‌కి పట్టించేసానండి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. వేడి వేడి చికెన్ గోంగూర కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.